స్టార్టింగ్ నుంచి భూమి, ఆకాశములను, నీళ్లను, గాలిని, సమస్త భూజంతువులను, చెట్లను, గడ్డిని, ఆకాశ పక్షులను, సముద్ర జలచరములను వాటన్నిటిని వరుసబెట్టి టక 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 తయారు చేస్తున్నటువంటి దేవదేవుడు ఫైనల్లో మానవుడైనటువంటి పురుషుణ్ణి కూడా అందులో భాగంగా టకటక నిర్మించేసిన తర్వాత స్టక్ అయిపోయాడు, ఆగాడు, ఆలోచిస్తున్నాడు అని అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? స్త్రీ పుట్టుక వెనకాల చాలా ఉంది అన్న సంగతి మనకు అర్థం కావాలా వద్దా? ఎందుకంటే దేవుడు ఒక సెకన్ ఆగినా ఆగింది నీలాంటోడు నాలాంటోడు మామూలు మనిషి కాదు. ఆయన ఆగాడు అని అంటే ఎంత ఉంటుంది అసలు అక్కడ? ఆయన ఆలోచిస్తున్నాడు అని అంటే ఎంత ఉంటుంది అక్కడ? దేవుడు స్త్రీని నిర్మించటానికి ముందు ఆలోచనలో పడ్డాడు. ఆలోచన చేయండి ఒకసారి. స్త్రీని నిర్మించటానికి దేవుడు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. దేవుడంతటి ఆయన పురుషుణ్ణి నిర్మించిన తర్వాత స్త్రీని నిర్మించటానికి అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించాడంటారా? ఆలోచించలేదంటారా? రైట్, విందాం. అయితే దేవుని పని అంటే దేవుని పని మన పని కంటే హార్డ్గా ఉంటుందండి? దేవుని పని మన పని కంటే హార్డ్ ఉంటుందా? కష్టం ఉంటుందా? బస్తాలు ఏమైనా మోయాలి ఇక్కడ? ఏమైనా మోకాల మీద గంట సేపు ఏమైనా మోకాల మీద కూర్చోవటం, మోకాల మీద నడవటం ఏమైనా ఉందా? లేదు కదా. ఇంట్లో కూర్చున్నట్టేగా ఇక్కడ కూర్చునేది. ప్రేమ ఉంటే ఎంత దూరమైనా పరిగెడతాం. ప్రేమ లేకపోతే ఇంటి వెనకాల ఉన్న రామ్ కదా. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కొన్ని విషయాలు మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక మాటలో చెప్పొచ్చు, భూమి మీద క్రైస్తవ్యం మాయమైపోయింది అనేది వాస్తవం. దేవుని కోసం ఆరాటపడేటటువంటి వాళ్ళు లేరు. పైపైనే, మొత్తం పైపైనే. ఎలా అంటే పాటలు పాడుకోవటం, ఏదో సాటిస్ఫాక్షన్, బతుకుతున్నానంటే బతుకుతున్నా, దేవుడిని నమ్ముకున్నానంటే నమ్ముకున్నా అని ఒక రకమైనటువంటి తృప్తితో బ్రతకటం, ముందుకు సాగటం తప్పించి దేవుని పట్ల ఏ ప్రేమ, ఏ వాత్సల్యం ఏమీ లేదు. ఆయన మనకు చేసింది, ఇప్పటికీ ఆయన మన గురించి ఆలోచిస్తుంది. మనం ఆలోచిస్తే మనకు 1,000,000 పనులు ఉంటాయి, కానీ ఆయనకుంటూ పని అంటూ ఏమీ లేదు. పని పాట లేకుండా మన కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటున్నటువంటి ఆయన ఒకే ఒక్కడు దేవుడు. మనందరికీ బాగా బిజీ ఉంటుంది కాబట్టి ఆ దేవదేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు, ఆ దేవదేవుడు నాకు ఈరోజు ఏం తెలియచేస్తాడు అనేటటువంటి ఆశ, ఆసక్తి చచ్చిపోయి చానాలైంది. కానీ ఈరోజు కృతిక, అదే కదా పేరు, కృతిక అనేటటువంటి ఆ పాప కాబట్టి, పాప బర్త్డే కాబట్టి, బాబు బర్త్డే కాదు కాబట్టి, ఆ పాప స్త్రీయే కదా, ఆడపిల్లే కదా. అయితే ఈరోజు దేవుని సంకల్పంలో ఆడపిల్ల పుట్టుక పరమార్థం, లేదంటే నన్ను అడిగితే ఇప్పటి వరకు బైబిల్ నాకు అర్థమైనటువంటి విధానాన్ని బట్టి చూస్తే మానవ జన్మలో ఆడ జన్మ నిజంగా అపురూపమైనదే, నిజంగా అద్భుతమైనదే అని చెప్పాలి. ఆడ జన్మ ఎందుకు ఇంత అపురూపమైంది, ఎందుకు ఇంత అద్భుతమైంది అనంటే ఈ పాఠం పూర్తిగా వింటే చివరిలో మీకు అర్థమయ్యేటటువంటి విషయం అదే. ఎందుకనంటే దేవుడు భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేశాడు. మనందరికీ తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం గనుక మనం ఓపెన్ చేస్తే అందులో దేవుడు తయారు చేసినటువంటి వరుస క్రమం మనకు కనబడతా ఉంటుంది. అలా తయారు చేస్తూ 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 6వ దినాన, అనగా చివరి దినాన 1వ అధ్యాయంలో మనకు మానవులను లేదా నరులను, స్త్రీ పురుషులను తయారు చేసినట్టుగా మనం చదువుకుంటూ 1వ అధ్యాయం చదువుకుంటే, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం జాగ్రత్తగా చదువుకుంటే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటి అని అంటే స్త్రీ పురుషులను, నరులను నిర్మించినట్టు ఉంటుంది. కానీ స్త్రీని నిర్మించటానికి, పురుషుణ్ణి నిర్మించటానికి, పురుషుణ్ణి నిర్మించటానికి, స్త్రీని నిర్మించటానికి మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉందన్న సంగతి తెలుసా మీకు? ఫస్ట్ ఎవరిని సృష్టించాడు, లేదంటే ఎవరిని నిర్మించాడు దేవుడు? పురుషుణ్ణి. పేరు ఆదాము కావచ్చు, కానీ ఎవరిని నిర్మించాడు? పురుషుణ్ణి. అయితే జనరల్గా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం,
స్టార్టింగ్ నుంచి భూమి ఆకాశములను, గడ్డిని, విత్తనములుచు చెట్లను, సూర్య చంద్ర నక్షత్రాలను, జంతువులను, జలచరములను వాటన్నిటిని తయారు చేస్తూ టక్కున తయారు చేసేసాడు. ఎవరిని? ఆదాము గారిని. ఆదాము గారిని టక్కున తయారు చేసేసిన తర్వాత దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే అర్థం కావటం కోసమే ఊటంగిస్తున్నాను ఈ మాట, దేవుడు స్త్రీని నిర్మించటానికి ముందు ఆలోచనలో పడ్డాడు. ఆలోచన చేయండి ఒకసారి. స్త్రీని నిర్మించటానికి దేవుడు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. దేవుడంతటి ఆయన పురుషుణ్ణి నిర్మించిన తర్వాత స్త్రీని నిర్మించటానికి అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించాడంటారా? ఆలోచించలేదంటారా? ఒక్కసారి 2వ అధ్యాయంలో, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనము, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆలోచిస్తున్నాడండి. దేవుడు ఆలోచిస్తున్నాడు. అంటే అప్పుడు నరుడు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరి నరుడు ఎవరు చెప్పండి? ఎవరు? పురుషుడు. ఆదాము గారు పురుషుడు. ఆదాము గారిని నిర్మించిన తర్వాత ఆలోచిస్తున్నాడు దేవుడు. ఆదామును నిర్మించిన తర్వాత ఆలోచిస్తున్నాడు దేవుడు. ఏం చేద్దాం? ఎలాంటి రూపాన్ని చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచన చేస్తున్నాడు. మొత్తానికి సాటి అయిన సహాయం ఎవరికి కావాలని ఆలోచిస్తున్నాడు దేవుడు? పురుషునికి, నరునికి, పురుషునికి సాటి అయిన సహాయం కావాలి. బాగా ఆలోచన చేయండి. స్త్రీ కొరకు పురుషుడిని తయారు చేయలే, పురుషుడి కొరకు ఇందులో చాలా పెద్ద పరమార్థం ఉంది. దేవుని సంకల్పం, అద్భుతమైన సంకల్పం దాగి ఉంది. స్త్రీని తయారు చేయటం కోసం ఆయన తప్పిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. అంటే అప్పుడు కరెక్ట్గా స్త్రీయే కావాలి అనేది కాదు, కానీ సాటి అయిన సహకారిగా ఉండాలి. ఏదో ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందా? ఏదో ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. మరలా 2వసారి కూడా ఆలోచిస్తున్నాడు. చూడండి ఒకసారి 20వ వచనం చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును ఎవరు పేర్లు పెట్టింది? ఎవరు? బాగా ఆలోచన చేయండి. ఎవరెవరికి పేర్లు పెట్టాడట? ఎన్ని దినాలు బట్టి ఉంటుంది చెప్పండి? ఏమండి, నన్ను అడిగితే అది దినాల లెక్క కాదు, అది సంవత్సరాల లెక్కలోనికి వెళ్తుంది. మరి అన్ని రోజులు ఒంటరిగా ఉన్నది పురుషుడు. ఆ ఒంటరి పురుషునికి సహకారి కావాలని మరలా ఆలోచిస్తున్నాడు. చూడండి కంటిన్యూషన్లో అక్కడ. అయినా కూడా ఇన్ని చేస్తున్నా ఒకే ఒక ఒంటరి పురుషుడు ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ ఇతనికి ఏం కావాలి? లేకపాయనే అని మరలా ఆలోచిస్తున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ఆలోచన చేయాలి. మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంత ఆలోచించి ఫైనల్గా చేసింది ఎవరిని అంటే స్త్రీని. అవునా కదా? అంటే స్త్రీని చేయటానికి ఇంత ఆలోచించాలనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు టక 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 సమాధానం చెప్పారు అనుకోండి. మీరు టక 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 అనుకుంటూ సమాధానం చెప్తున్నారు. అప్పుడు ఒక హార్డ్, కఠినమైన, డెప్త్గా ఉన్నటువంటి ఇంకో క్వశ్చన్ విషయం అనుకో, స్టార్టింగ్లో టక 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 సమాధానం చెప్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? జ్ఞానవంతుడనే కదా, తెలివిగలవాడినే కదా. అంతటి తెలివిగలవాడిని కూడా కొద్దిసేపు ఆపివేయగలిగేటటువంటి క్వశ్చన్ 2వసారి వేశాడు అనుకో, అమ్మా ఈ క్వశ్చన్ చాలా టఫ్గా ఉంది రా భయ్, హార్డ్గా ఉంది, ఆలోచిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక క్వశ్చను ఒక వ్యక్తిని అనేక ప్రశ్నలకు సులువుగా, స్పీడ్గా సమాధానం చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ గురించి ఆలోచిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ క్వశ్చన్ చాలా డెప్త్తో ఉన్నదని అర్థం. అదేవిధంగా స్టార్టింగ్ నుంచి భూమి ఆకాశములను, నీళ్లను, గాలిని, సమస్త భూజంతువులను, చెట్లను, గడ్డిని, ఆకాశ పక్షులను, సముద్ర జలచరములను వాటన్నిటిని వరుసబెట్టి టక 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 తయారు చేస్తున్నటువంటి దేవదేవుడు ఫైనల్లో మానవుడైనటువంటి పురుషుడిని కూడా అందులో భాగంగా టకటక నిర్మించేసిన తర్వాత స్టక్ అయిపోయాడు, ఆగాడు, ఆలోచిస్తున్నాడు అని అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? స్త్రీ పుట్టుక వెనకాల చాలా ఉంది అన్న సంగతి మనకు అర్థం కావాలా వద్దా? ఎందుకంటే దేవుడు ఒక సెకన్ ఆగింది నీలాంటోడు, నాలాంటోడు మామూలు మనిషి కాదు. ఆయన ఆగాడు అని అంటే ఎంత ఉంటుంది అసలు అక్కడ? ఆయన ఆలోచిస్తున్నాడు అని అంటే ఎంత ఉంటుంది అక్కడ? అంటే అంత బ్రహ్మాండమైన, అంతటి గొప్పదైన శరీరం అయి ఉండొచ్చా? కాదు.
పెద్దంత భారీ శరీరం ఏమి కాదు, అంత పురుషుని శరీరం కంటే అదేదో పెద్ద వింత ఆకారం ఏమి కాదు. ఆల్మోస్ట్ సేమ్. తక్కువ చేయగలడు. చేయటం కాదు, ఏ పనైనా చెయ్యటం కాదు, ఎందుకు చేస్తున్నావో తెలియాలి. దాని పర్పస్ ఏంటో కూడా తెలియాలి. ఉట్టిగానే చేయటం అంటే చేయటం అని పరిగెత్తటం కాదు. కొంతమంది ఉంటారు, మనం ఏదన్నా పని చెప్పామనుకో స్పీడ్గా వెళ్ళిపోతాడు, ఆలోచించడిగా. ఏది చెప్తే అది టక్కుని ఏదో చేసేసి ఎమ్మటి వస్తాడు. మనకు తెలుగులోడే అనిపిస్తుంది, కానీ వాడికంటే తెలుగులోడికి మనం చెప్పినాం అనుకో, వాడు నిదానంగా ఆలోచిస్తాడు, పూర్తిగా వింటాడు. విన్న తర్వాత వెళ్ళేటప్పుడు కేవలం ఒక పని నిమిత్తమే వెళ్ళడు, 2-3 పనులు చేసుకొని వస్తాడు. అది తెలివంటే. ఇంట్లో నుంచి మార్కెట్కి పోయిరారా, ఒక వస్తువు తీసుకురా అన్నాం అనుకో, ఏం చేయాలి? ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళే పని ఏమైనా ఉందా, ఇంట్లో ఏమైనా సరుకులు కానీ వేరే ఏమైనా ఉన్నాయా, అన్నీ ఆలోచించుకొని ఒకటేసారి వెళ్తాడు, అన్నీ తీసుకొని వచ్చేస్తాడు. కానీ నాన్న పంపించేటప్పుడు ఒకటే విషయం చెప్తాడు, కానీ ఎన్ని విషయాలు అన్నీ తీసుకొని వస్తాడు తెలివైనటువంటి వాడు. జ్ఞానవంతుడు అని అంటే అతను ఒకటి చెప్పాడు, టక్కున పోయి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇంకోటి అవసరం వచ్చింది, ఒరే ఇది కూడా కావాలరా అంటే పరిగెత్తటం, అది తీసుకురావటం. ఒరే మళ్ళీ అది కూడా కావాలరా అని అంటే మళ్ళీ పరిగెత్తటం. 5-6 సార్లు పోయాడు అనుకో తెలియగలవాడా. అన్ని పనులను ఒక్కసారి ఆలోచించుకొని చేసుకొని రాగలిగేవాడు తెలియగలవాడు. ఇప్పుడు దేవుడు కేవలం మానవుడికి ఉపయోగపడటం కోసం మాత్రమే చేయట్లేదు. స్త్రీ పుట్టుకలో చాలా గొప్ప పరమార్థం ఉంది. దేవుడికి ఏం తెలుసు అని అంటే అప్పుడు మనకు అర్థం కావాలి. దేవునికి ఏం తెలుసు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మానవ బతికేంటో మొత్తం ఆయనకు అప్పుడు తెలుసా తెలియదు చెప్పండి. మనిషి అనే ఆదామును పుట్టించేసిన తర్వాత ఇతని లైఫ్ మొత్తం సృష్టి అంతమయ్యేంత వరకు ఏమేమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో మొత్తం తెలుసు ఆయనకు. తెలిసినోడు గనకనే ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎన్ని విధాలుగా ఆయన ఆలోచించుంటాడు అని అంటే, ఆయన తదుపరి నెక్స్ట్ చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం బైబిల్లో చదువుతూ ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం, హవ్వమ్మను తయారు చేశాడు. నెక్స్ట్ మనకు తెలుసు ఎలా తయారు చేశాడు చెప్పండి. నేను ఒక కొత్త వింత లోతైన విషయాలు ఏం చెప్పట్లేను, కాకపోతే తెలిసిన విషయాల్లోనే ఒక దేవుని సంకల్పం దాగి ఉంది చూడండి అని చెప్పేసి ఒక విషయాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆదాముని ఎలా తయారు చేశాడు చెప్పండి? నేల మట్టితో తయారు చేశాడు. ఇప్పుడు హవ్వమ్మని మళ్ళీ మట్టి ఎందుకు తీసుకోలే? ఆలోచనే కదా, మళ్ళీ మట్టి తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలే అంటే దేవుడు ఎందుకు ఆలోచించిండో దాని వెనకాల రీజన్ ఉందన్నమాట అనే విషయం మనకు అర్థం కావద్దు ఇక్కడ. మట్టి తీసుకొని మట్టిలో నుంచి దేహాన్ని నిర్మించిన దేవుడు, పురుష దేహాన్ని నిర్మించిన దేవుడు స్త్రీని ఎందుకో అంటే, స్త్రీని ఎందుకో మరలా మట్టి తీసుకోలేదు, స్త్రీని ఎందుకో మరలా మట్టి తీసుకోలేదు, మరలా ఆదాములో నుంచి ఎందుకు తీశాడు అని అంటే, దేవుడు ఎంత దూరం ఆలోచించాడో మనకు అర్థం కావాలంటే, దేవుని సంకల్పం ఏదైతే ఉందో దేవుని సంకల్పం ప్రతిబింబించాలి. దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం ఏంటో తెలుసా? ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా ఫ్రీగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. బాగా వినండి మాట. యేసుక్రీస్తు ద్వారా మనమందరము ఎవరికి కుమారులముగా? దేవునికి కుమారులముగా స్వీకరించుటకై. బాగా వినండి. మనలందరినీ ముందుగా, ఎంత ముందుగో నెక్స్ట్ చెప్తున్నాడు, మనలందరినీ ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనమందరము దేవుని ఎదుట, బాగా వినాలి ఇక్కడ, పరిశుద్ధులు నిర్దోషులుగాను నిర్దోషులుగా ఉండాలని ఆదామును తయారు చేసిన తర్వాత ఆలోచిస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ అంతకు ముందే ఉన్న సంకల్పం ఏంటి దేవుని హృదయంలో? జగత్తు పునాది వేయబడక మునిపే ఉందట సంకల్పం. ఏంటిది ఆ సంకల్పం? ఆయన క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా, ఎలాంటి కుమారులుగా? పరిశుద్ధులు నిర్దోషులైనటువంటి పిల్లలు అతనికి కావాలి. బాగా వినండి. ఆయనకి ఏం కావాలన్నాడు? పరిశుద్ధులు నిర్దోషులైనటువంటి పిల్లలు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా కదా. బాగా వినండి ఇక్కడ, బాగా వినండి. పిల్లలు కావాలన్నాడు. అయితే ఆయనకు కావాల్సింది శరీరమా, ఆత్మ? సమాధానం మీరు చెప్పండి. ఆత్మే కదా, పరలోకానికి వెళ్ళేది ఆత్మే కదా. మనం ఇక్కడ చదివాము ఎఫెసీ పత్రిక,
పైకి కొంచెం పైకి 3వ వచనం చదివితే అక్కడే ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించాడు క్రీస్తు ద్వారా అనే విషయం అక్కడ దాగి ఉంది, అక్కడ రాయించబడి ఉంది. తెలుసా? చూశారు కదా, తెలుసు కదా, మనందరికీ చదివినటువంటి వచనమే కదా అది. రైట్, విందాం. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటంటే ఆత్మ. భూమి మీద స్త్రీలు ఉంటే ఏంది, పురుషులు ఉంటే ఆయనకి ఏంది? ఏమిటి అర్థమవుతుందా మీకు? స్త్రీలే ఉండాలి ఖచ్చితంగా అని అవసరమైతే లేదు కదా. ఆయనకు కావాల్సింది ఆత్మ. శరీర ఆకారం ఎట్లుంటేంది? ఇప్పుడు శరీరాకారం ఎట్లుంటేందండి? ఇప్పుడు దేవుడు ఆదాముని ఎలా పుట్టించాడో మీరు చెప్పారు. ఎలా పుట్టించాడు? నేలమట్టితో కదా. ఇప్పుడు నేలమట్టితో తాను ఒక మనిషిని పుట్టించినటువంటి దేవుడు మనలందరినీ నేలమట్టితో పుట్టించలేడంటారా? భూమి మీద మనుషులు ఎక్కువ మంది ఉన్నారా? చెట్లు ఎక్కువ ఉన్నాయా? మనుషులు ఎక్కువ ఉన్నారా? చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. మరి చెట్లు పుట్టినట్టు మనం పుట్టలేమా? చెట్లను పుట్టించినట్టు దేవుడు పుట్టించగలడా లేదా? పుట్టించగలడు. ఆదముతో ఆదాము లాంటి వాళ్ళందరినీ భూమిలో నుంచి మొలుచును గాక అన్నాడు అనుకో, అంతే కదా, వచ్చేస్తారు. అందరూ పురుషులైతే ఏంది, ఎవరైతే ఏంది, అందరూ పురుషులనే తయారు చేసేసి వాళ్ళ ఆత్మల్ని క్రీస్తు ద్వారా పరలోకానికి చేర్చగలడు కదా. చేర్చగలడా లేదా? కానీ ఆలోచిస్తున్నాడు. తన సంకల్పానికి బాగా ఉపయోగపడేటటువంటివి ఒక కార్యక్రమం చేయాలని ఆలోచిస్తున్నాడు. సాటి అయిన సహకారం. సాటి అయిన సహకారం అనే మాటతో మొదలుపెట్టి ఆయన ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాటకున్న పరమార్థం మనకు అర్థం కావాలి అని అంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నింటికీ సమాధానం, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం, ఈ స్త్రీని పుట్టించటంలో, దేవుడు స్త్రీని పుట్టించటంలో ఉన్న వెనకాల ఉన్నటువంటి ఆ పరమార్థం ఏదైతుందో అది అర్థం కావటం కోసం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. అక్కడ కొన్ని విషయాలు మనకు బహిర్గతం అవుతాయి. చూడండి, 5వ అధ్యాయము 22 నుంచి చూడండి. 22లో స్టార్టింగ్ ఏం చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీలను నిర్మించింది ఎవరు? దేవుడే కదా. ఎక్కడ? స్టార్టింగ్లో నిర్మించిన ఆ స్త్రీలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ, స్త్రీలారా, బాగా వినండి ఈ మాట. నిన్న మొన్ననే ఆలోచిస్తూ మరలా చదువుతున్నప్పుడు నాకు అనిపించింది 22వ వచనం, స్త్రీలారా బాగా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. ఎవరి వలె? నిజానికి ఈ మాట ఎట్లా రాయాలి చెప్పనా? ఎట్లా రాయాలి? ఇప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా మనం పలానా వాళ్ళ వలె మీరు బ్రతకండి అని చెప్పేసి అనాలంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరిని చూపిస్తాం? ఎప్పుడో పెళ్ళై చాలా అద్భుతంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ వైపు చూపిస్తాం, వాళ్ళని చూడండి రా అని. ఎప్పుడో పెళ్ళై ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితమే పెళ్ళైపోయినటువంటి వాళ్ళని 2-3 రోజుల క్రితమే పెళ్ళైనటువంటి వాళ్ళను చూసి నేర్చుకొని చెప్తామా? అర్థమవుతుందా మీకు? ఇక్కడ అలానే లేదు. ప్రభువునకు వలె, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుకు లోబడి ఉండండి అన్నారు. ప్రభు ఎప్పుడు ప్రభు అయ్యాడు? యేసుప్రభు ఎప్పుడు ప్రభు అయ్యాడు? అప్పుడే కదా, ఈ మాట రాస్తున్నప్పుడే కదా, మొదటి శతాబ్దంలోనే కదా. కానీ ప్రతి స్త్రీ పురుషుడికి లోబడి ఎప్పటి నుంచి బ్రతుకుతుంది? అది దేన్ని చూపించి ఏం చెప్పాలి? ఫస్ట్ స్త్రీ పురుషుల్ని చూపించి, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉన్నట్టే ప్రభువుకు కూడా లోబడి ఉండండి అమ్మా అని చెప్పాలి. ఆ మాట కరెక్ట్గా ఆలోచన చేస్తే. కానీ ఇది రివర్స్ రాశాడు. అక్కడే దాగి ఉంది పరమార్థం. ఈ మాటను ఇలా ఆలోచిస్తే, 2వ మాట చదవండి. ఇప్పుడు అన్ని మాటలు మ్యాక్సిమం ఇట్లనే ఉంటాయి చూడండి, అన్ని మాటలు ఇట్లనే ఉంటాయి. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నలాగున ఫస్ట్ ఏం చెప్పాలి? ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చెప్పాలి? ఫస్ట్ స్త్రీని చూపించాలి. పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నలాగున క్రీస్తు కూడా. ఎందుకంటే క్రైస్తవ్యం గురించి అప్పుడే కదా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఈ లేఖలన్నీ, ఈ పత్రికలన్నీ ఎందుకు రాయబడుతున్నాయి? మొదటి శతాబ్దం కాలంలో క్రైస్తవ్యం ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. క్రైస్తవ్యం ఇది అని, క్రైస్తవ్యం అంటే ఇది అని చెప్పేసి ప్రపంచానికి చెప్పటానికి, సంఘస్థులకు తెలియచేయటానికి, విశ్వాసులకు అర్థం కావటానికే కదా ఆ పత్రిక రాసింది పౌలు గారు. కానీ ఎలా రాయాలి? ఎలా రాస్తున్నాడు చూసారా? ఎవరిని చూపిస్తున్నాడు చూసారా? సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. నిజంగా ఆలోచన చేయండి. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా అని ముందు రాయాలనా? భార్య పురుషుడికి లోబడినట్టుగా. విశ్వాసులారా, సంఘమా క్రీస్తుకు లోబడి ఉండండి. ఎలా? ఒక స్త్రీ పురుషుడికి ఎలాగైతే లోబడుతుందో, ఏది ముందు చెప్పండి? ఈ రెండిట్లో ఏది ముందు? కదా. ఎక్కడి నుంచి? ఆదాము మొదలుకొని కదా. మొట్టమొదట హవ్వమ్మ చేసినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో, దాని తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవునికి తెలుసు మిస్టేక్ అవుతుందని. స్త్రీని వేలే విధంగానే పురుషుడి కోసం స్త్రీని నిర్మించిన వెంటనే నువ్వు ఎవరికి లోబడి బ్రతకాలంటే, అమ్మా నీ భర్తకు లోబడి బ్రతకాలి
అని అనాదిలోనే పెట్టాడు. అంటే జీవితాంతం కాదు, భూమి ఉన్నన్ని రోజులు ఎప్పటికీ ఎన్నటికీ స్త్రీ పురుషుడికి లోబడి బ్రతకాల్సిందే. అసలు ఎంత అద్భుతమైన అవకాశం! అసలు దేవుడు ఒక అద్భుతమైన పర్పస్ మీద స్త్రీని నిర్మించాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది అర్థం చేసుకోకుండా చాలామంది, మనుషులకు కాస్త జ్ఞానం ఎక్కువైంది అనుకో ఏం చేస్తారు తెలుసా? మనుషులకు కాస్త జ్ఞానం ఎక్కువైతే ఏం చేస్తారు తెలుసా? మనల్ని తయారు చేసింది దేవుడైతే ఈ మనిషికి కాస్త జ్ఞానం ఎక్కువైపోయింది అనుకో, నిన్నే చేస్తానేనంటాడు దేవునితో. ఏమంటాడు? దేవుణ్ణే చేసి పెడుతుంటాడు. అంతే. దేవుడేమో మాట్లాడగలిగే నిన్ను, ఆలోచించగలిగే నిన్ను, చూడగలిగే నిన్ను, నడవగలిగే నిన్ను తయారు చేస్తే నువ్వు దేవుణ్ణి ఎట్లా తయారు చేస్తావు? నడవను కూడా నడవకూడదు అంతే, మాట్లాడను కూడా మాట్లాడకూడదు అంతే, అన్ని అవయవాలు ఉండాలి కానీ ఒక్కడి కూడా పని చేయకూడదు అంతే. ఆ రేంజ్లో మనిషి తయారు చేస్తాడనమాట దేవుణ్ణి. అధిక జ్ఞానం అంటారు దాన్ని. అంటే మనిషికి జ్ఞానం ఎక్కువైతే. అలాగే స్త్రీలు కొంచెం విచ్చలవిడి అలవాటైపోయి దేవుడు ఒక పర్పస్ మీద, ఒక అమోఘమైన అద్భుతమైనటువంటి సంకల్పానుసారముగా తన సంకల్పాన్ని ప్రతిబింబించే విధంగా ఉండటం కోసం అని చెప్పేసి ఆ విధంగా దేవుడు నిర్మిస్తే మన స్త్రీ ఏమంటదంటే, నేనేం తక్కువ, పురుషుని కంటే నేనేం తక్కువ, ఎందులో తక్కువ, ఏ విధంగా తక్కువ, నేను కూడా అన్నీ చేస్తా, నేను వాడికి లోబడేదేంది, ఎవడికి, నేను పురుషునికి లోబడేదేంది, నేను నా కాళ్ళ మీద నిలబడతా, నేను పని చేస్తా, నేను అన్నీ చేస్తా, నేనేం తక్కువ అని ఎప్పుడు చెప్పలేదే దేవుడు. తక్కువ అని ఎప్పుడు చెప్పలేదే. చేసేటప్పుడు కూడా పదప్రయోగం చేశాడు. సాటి అయిన సహాయం అన్నాడే తప్ప సాటి లేని సహాయం అనేది ఏం చెప్పలే. అవునంటారా కదంటారా? ఆ మాటలు అర్థం ఏంటి? సాటి అయిన సహాయం అంటే, సాటి అయినా అంటే నీతో సమానమైన. అనేక వచనాలు ఉంటాయి బైబిల్లో. ఏమన్నా తెలుసా? దేవునికి సాటి ఎవరు అంటారు. అవును నిజమే, దేవునికి సాటి ఎవరు లేరు. కానీ ఓ పురుషుడా నీకు సాటి ఎవరు అని అంటే ఉన్నారు, స్త్రీలే, నీతో సమానులే. కానీ నీతో సమానంగానే తయారు చేశాడు, కానీ నేను లోబడమన్నాడు. పురుషుడి కంటే నువ్వు ఏమాత్రమే ఏ విషయంలోనూ తక్కువ కాదు, అయినప్పటికీ నేను లోబడమన్నాడు. బా, ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలుసా ఇది. ఎందుకు తండ్రి లోబడమన్నావు? ఎందుకు లోబడమన్నావనంటే, ఈ పురుషులందరూ రక్షణ పొంది నిత్య జీవం పొందాలంటే, ఈ పురుషులందరూ పాప విముక్తులవ్వాలంటే, నా దగ్గరికి తిరిగి చేరాలంటే, అందులో ప్రధానమైన ముఖ్యమైన పాత్ర మీదే తల్లి అన్నాడు దేవుడు. మీరు లేకపోతే వాళ్ళు పరలోకం వచ్చే అవకాశమే లేదు. ఎందుకో అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ కాస్త చదవండి. ఇప్పుడు కంటిన్యూషన్ ఇంకొక వచనం మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు? పురుషులారా, ఎన్నో వచనం అది? 25. మీరును పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, బాగా వినండి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో. అంటే ఏంటో తెలుసా మీకు? చాలామందికి స్నానం చేయటం ఇష్టం ఉండదు. స్నానం చేయటం అంటే మీరు ఇంటికాడ నీళ్ళు పోసుకొని రావటం అది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీకు? వాక్యంతో ఉదక స్నానం అంటే ఇప్పుడు నేను చేస్తున్నదే. నా ద్వారా దేవుడు వాక్యాన్ని వినిపిస్తూ ఆ వాక్యం మీ మనసును కరగదీస్తూ ఉంటుంది. ఇది ఇష్టం ఉంటుంది చాలామందికి. స్నానం చేయడానికి రారు, మురికి గుంటలు అలానే పడి ఉంటారు. ఇక్కడికి రారు. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? వాక్యముతో, వాక్యము అనే ఉదకం అంటే నీరండి, ఉదకం అంటేనే నీరు. వాక్యం అనే ఉదకముతో స్నానం. ఇప్పుడు అదే జరుగుతుంది. కంటిన్యూషన్ చేసి 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 అనేక సార్లు పోసి 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 ఇప్పుడు ఎక్కువ నీళ్లు పోసుకొని స్నానం చేస్తేనే కదా క్లీనప్ అవుతాం మనం. మన ఆత్మ కూడా క్లీనప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఎక్కువగా వాక్యం అనే ఉదకాన్ని పోసుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ పోసుకోవటానికి వచ్చారు మీరు. నేను పోస్తూ నేను కూడా పోసుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా వినపడుతుంది కదా. అవునా కదా? మీకు వినబడుతుంది, నాకు వినబడుతుంది, మాట్లాడుతుంది నేను, అయినప్పటికీ నాకు వినబడుతుంది. అంటే నేను చేసుకుంటూ మీకు కూడా చేపిస్తున్నటువంటి స్నానం ఇది. కంటిన్యూషన్. దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటక్కై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరి కొరకు అప్పగించుకున్నాడు కదా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమునకు వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు
తన్ను ప్రేమించుకున్నట్టే, తన భార్యను ప్రేమిస్తే తన్ను ప్రేమించుకుంటున్నట్టే తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము బాగా వినండి, ఈ మాట బాగా వినండి. మనము అంటే సంఘం అండి, నాటి పురుషులు. మనమంటే ఎవరు ఇక్కడ? సంఘం. మనము ఎవరట? క్రీస్తు శరీరములోని అవయవాలట. బాగా వినండి ఇక్కడ. మనం ఎవరము? క్రీస్తు శరీరంలోని అవయవాలము. ఇప్పుడు హవ్వం ఎవరు చెప్పండి? క్వశ్చన్. ఇప్పుడు హవ్వం ఎవరు చెప్పండి? అర్థం కాలే. ఆదాము గారి శరీరములోని అవయవం ఎవరు? హవ్వం ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఆదాము గారి శరీరములోని అవయవం. బా, అర్థమవుతుందా? స్త్రీ అంటే ఎవరు అనుకుంటున్నారు? నేటి సంఘం. హవ్వం అంటే ఎవరు అనుకుంటున్నారు? నేటి కాలంలో ఉన్న సంఘం. అందుకోసమే దేవుడు మరలా మట్టి తీసుకోలేదు. మట్టి నుంచి ఆదామును చేశాడు, మరలా మట్టి తీసుకొని చేయొచ్చు దేవుడు. కానీ మట్టిలో నుంచి కాకుండా ఆదాము ఎముకను తీశాడు, పక్కటెముకను తీశాడు. అంటే ఆదాములోనే అవయవం ఎవరు? హవ్వమ్మ. ఇప్పుడు ఆదాము గారు ఎవరు? అంతే కదా. అందుకోసమే బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? రెండవ ఆదాము, కడపటి ఆదాము. ఎవరా కడపటి ఆదాము? మరి కడపటి హవ్వ ఎవరు చెప్పరా? సంఘమేనండి. మొదటి హవ్వమ్మ ఆవిడ ఎవరిని చూపిస్తుంది? ఆవిడ కడపటి హవ్వమ్మను చూపిస్తుంది. ఈ కడపటి హవ్వం ఎవరు? సంఘం. ఎలాగైతే ఆ హవ్వమ్మ ఆదాము గారి పక్కటెముకో, ఆదాము గారి శరీరంలోని అవయవమో, మనము కూడా ఎవరము? క్రీస్తు శరీరములోని అవయవాలము. చూసారా? నెక్స్ట్ కంటిన్యూషన్ చదవండి అక్కడ. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, ఏమంటే అర్థమవుతుందా? తన తండ్రిని తల్లిని విడిచి, ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? తన తండ్రిని విడిచి ఈ లోకానికి వచ్చి ఎవరిని హత్తుకున్నాడు? సంఘాన్ని హత్తుకున్నాడు. తన తండ్రిని విడిచి ఈ లోకానికి వచ్చి ఎవరిని హత్తుకున్నాడు? సంఘాన్ని హత్తుకున్నాడు. కంటిన్యూషన్. ఏమవుతారు ఇప్పుడు? యేసుక్రీస్తు కానీ మనం కానీ ఎవరము? ఏక శరీరమా కదా? శిరస్సు ఏమో యేసుక్రీస్తు, ఇదంతా బాడీ. ఈ బాడీ పార్ట్స్ ఎవరము? మనమందరం. శిరస్సు మాత్రం యేసుక్రీస్తు. అంటే మనము యేసుక్రీస్తు ఒకటేనా కదా? ఏక శరీరమా కదా? ఎలా? మనమందరం అవయవాలము, ఆయన శరీరంలోని అవయవాలము. శిరస్సు యేసుక్రీస్తు. నెక్స్ట్ కంటిన్యూషన్ చదవండి. ఈ మర్మము గొప్పది. ఎంత గొప్పది? ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి అంటే ఏం చెప్పిండు ఇప్పటి వరకు అసలు స్టార్టింగ్లో నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చాడు? అసలు కాన్సెప్ట్ ఏం రాశాడు అని అంటే, భార్యలారా మీరు ఎలా లోబడి ఉండాలి అని అంటే, సంఘం క్రీస్తుకు లోబడి ఉంటుంది. చూసావా? నేను స్టార్టింగ్లో ఏమన్నాను? 22వ వచనం నుంచి చూస్తే ఫస్ట్ ఏది ఉండాలి, తర్వాత ఏది ఉండాలి అని చెప్పాను, గుర్తుందా? అయితే అక్కడ ఎందుకు అలా రాశాడు అని అంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు. నేను ఎందుకు అలా రాశానంటే, నేను భార్య గురించిని భర్త గురించి చెప్పట్లే. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే క్రీస్తు గురించిని సంఘం గురించి, అంటే కడపటి ఆదాము గురించిని కడపటి హవ్వమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. కనుకనే ఫస్ట్ ఏది రాశాను? అందుకోసమే క్రీస్తునకు వలె సంఘము క్రీస్తుకు లోబడుతున్నట్టు భార్యలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండే అని చెప్పాడు. ఇదంతా ఎందుకలా? ముందు ఏది రాయాలి కానీ ముందు సంఘాన్ని ఎందుకు రాస్తున్నాడు? మొన్న పుట్టిన సంఘం గురించి, మొన్న వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్తున్నాడు? ఎప్పటి నుంచో ఉన్నటువంటి భార్య భర్తల గురించి తర్వాత ఎందుకు చెప్తున్నాడు అని అంటే, అసలు ఆయన చెప్పాలనుకుంటున్నది ఏంటంటే క్రీస్తు గురించిని సంఘం గురించి చెప్పాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సంఘం అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి. మనమందరం అంటే ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. అంతా ఎవరికి లోబడి బ్రతకాలి? క్రీస్తుకు లోబడి బ్రతకాలి. ఎలా చెప్పండి? ఇంతసేపు చెప్పుకొచ్చినా కదా, పాఠం అయిపోయింది. ఎలా లోబడాలో మీరు చెప్తే అయిపోతుంది. ఎవరు చెప్పాలో తెలుసా? ఎలా లోబడాలో ఎవరు చెప్పాలో తెలుసా? స్త్రీలే చెప్పాలి, మీరే చెప్పాలి. బాగా వినండి. ఇక్కడ నీ పేరేం పేరు రబుజీ? మీ ఆయనకు చెప్పబెట్టకుండా ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్తావా? చెప్పినా కూడా ఏమండి, ఏ పనికో చెప్పకుండా పలానా ఊరికి 2-3 రోజులు ఉండొస్తా. ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు అడక్కు అని అంటే పంపిస్తాడా? రాత్రిపూట ఏమండి కాస్త బయటికి వెళ్ళొస్తా,
అని పర్మిషన్ అడిగినా పంపిస్తాడా? మీ ఆయన పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళి రాగలరా అంటే ఇప్పుడు పురుషులకు సిగ్గుండాలనా వద్దా? ఎందుకు? నువ్వు బుద్ధి చెప్పాలి. నీ ద్వారా దేవుడు పెడుతున్నటువంటి గడ్డి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పుడు నీకు భార్య నీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఏం పోటుగాని విరా నువ్వు? మరి నువ్వెవరికి రా భార్యవి? క్రీస్తుకు కదా. ఈ సోయి నీకెందుకు లేదు? పురుషులు స్త్రీలను లోబడమని ఇన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ రోజు వరకు ఎందుకు ఉంచాననుకుంటున్నావు? వాడు నీకంటే తక్కువని కాదు, నీకంటే బలహీనులని కాదు. ఎందుకు ఉంచాను అని అంటే ఈరోజు నీకు అర్థం కావాలనే, ఈరోజు నువ్వు క్రీస్తుకు లోబడాలనే, ఈరోజు నా కుమారుడికి నువ్వు లోబడి బతకాలనే. నువ్వు క్రీస్తుకు లోబడి క్రీస్తు పర్మిషన్ లేకుండా అడ్డగోలుగా ఈరోజు తిరగట్లే పురుషులు. ఫర్ ఎగ్జాంపుల్గా మంచి మాట చెప్తాను. మన భార్య బజాట్లో తిరుగుతుంది అనుకో, అడ్డగోలుగా తిరుగుతుంది అనుకో, చెడ్డ పేరు ఎవరికి వస్తుంది చెప్పండి? కదా, ఆడికేం కాదు. ఎవర్రా వీడి భర్త, ఈవిడ భర్త ఎవర్రా? ఆడ మగాడేనారా అసలు? ఎవరిని తిడతారు? భార్య బరి తెగించి ఊర్లో పొంటి ఇంట్లో పొంటి తిరుగుతుంటే ఎవరిని తిడతారు చెప్పండి? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పేరేమో యేసుక్రీస్తు పేరు చెప్తాం, బయట రౌడీయిజం చేస్తాం. అవునా? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని యేసుప్రభు చెప్తే ఈపులు వెలగొట్టొస్తున్నాం బయటికి వెళ్ళి. నువ్వేం చేస్తున్నావు? క్రీస్తును అవమానపరుస్తుంది బయటోళ్ళు కాదండి. బయటోళ్ళు దేవుణ్ణి యేసుప్రభుని మహిమపరుస్తున్నారు. ఎట్లా చెప్పనా? నువ్వు వెళ్ళి చేసే పనికి వాళ్ళ పనులన్నింటినీ చూసి వాళ్ళు ఏమంటారు తెలుసా మాట? మేము దేవుని నమ్ముకున్నాం రబయ్యాను, నువ్వు నీ ముఖానికి నువ్వు అరే దేవుని నమ్ముకుంది, మీరు చేసే పనులు ఏమైనా బాగున్నాయిరా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అరే దేవుని నమ్ముకోడినోడు ఇట్టుండడు, ఇన్ని బూతులు మాట్లాడాడు, ఈ రౌడీజం చేయడు, బయటికి వెళ్ళేసి ఇన్ని దగాకోర పనులు చేయడు అనేటటువంటి విషయం వాడికి అర్థమవుతుంది. కానీ నీకు అర్థమైందా? కానీ నువ్వేం చెప్పుకున్నావు? నా భర్త ఎవరు అనుకుంటున్నావు? యేసు ప్రభు అన్నాడు. నువ్వు చేసేవన్నీ పనికి మాల పనులు. అవునా కదా? ఇప్పుడు మీరే ఉన్నారు, పలానా చోటికి రా, నేను వస్తున్నాను రా అని చెప్పేసి మీ భార్యకి చెప్పారు. రాలేదనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది? ఇక్కడికి యేసుప్రభు వచ్చిండు. యేసుప్రభు అంటే నేను కాదు, వాక్యం. ఆ వాక్యానికి భార్యలుగా అంటే సంఘముగా పిలువబడేటటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా? అంటే వాళ్ళకి భయం ఉందా? అంటే ఇప్పుడు క్రీస్తును పాడు చేస్తుంది, చెడి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు భర్త ఇంటికి వచ్చాడంటే భార్య ఎలాంటి పరిచర్య చేస్తుంది? పురుషునికి సాటి అయిన సహకారం. ఇప్పుడు మనమందరం ఎవరు? క్రీస్తుకు సాటి అయినా, అంతేనే కదా, క్రీస్తుకు సాటి అయినా సహకారం. క్రీస్తు ఎవరి పని చేస్తాడు? దేవుని పని చేస్తాడు. దానికి సాటి అయిన సహకారం ఎవరు? మనమే. కానీ సహకరిస్తున్నామా? మనం సహకరిస్తున్నామా? ఆదాము గారు దేవుని పని చేస్తున్నాడు. సాటి అయిన సహకారం హవ్వమ్మ కావాలి అని నిర్మించాడు. ఎక్కడి నుంచి? ఆయన శరీరంలో నుంచే. ఇప్పుడు మనమందరం ఎవరము? క్రీస్తు శరీరంలోనే అవయవాలం. చూసారా? స్త్రీ పుట్టుక వెనకాల ఉన్నటువంటి పరమార్థం. తల్లి, మీరేదో బాగలేదని, మీరేదో బలహీనులని, లేకపోతే మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని, మిమ్మల్ని ఏదో వాళ్ళ కిందనే అణిచాలని, అణిగిమడిగి మీరు ఉండాలని కావాలని చేసింది కాదమ్మా ఇది. మిమ్మల్ని బట్టి ఈ సృష్టినే సంరక్షించాలనుకున్నాను. మిమ్మల్ని చూపించి క్రీస్తుకు లోబడే విధానాన్ని నేర్పించాలనుకున్నాను. అనాది కాలంలో జగత్ పునాది వేయబడక మునిపే నా హృదయంలో ఉన్న సంకల్పము ఈ మనుషులు మెడ వంచాలి ఎలాగో మిమ్మల్ని చూపించాలనుకున్నాను. మిమ్మల్ని చూపించి ఎదుగో స్త్రీ ఎలాగైతే పురుషుడికి లోబడుతుందో అదేవిధంగా నా కుమారుడికి లోబడు అని చెప్పేసి ప్రపంచ ప్రజలందరికీ చూపించడం కోసం ఒక ఆధారం కావాలి కదా. ఆ ఆధారమే నువ్వు తల్లి. దేవుని రక్షణ సంకల్పానికి ఆధారం. ఎలా లోబడి బ్రతకాలి? లోబడే తత్వమే లేదనుకో సృష్టిలో. ఒక మనిషి మరొక మనిషి లోబడే తత్వమే లేదనుకోండి, ఎలా లోబడాలి ప్రభువా? ఇదో యేసుప్రభుని లోబడండి అని చెప్పేసి దేవుడు అన్నాడు అనుకో, నా కుమారుడికి లోబడి బ్రతకండి అని అన్నాడు అనుకో, ఎట్లా అను క్వశ్చన్ అడిగావు అనుకో, ఆ క్వశ్చన్కి సరిగ్గా సరిపోయిన సమాధానం ఉందా లేదా? అదే స్త్రీ లేకపోతే చూసారా దేవుడు ఎంత దూరం ఆలోచించాడు ఎప్పుడు? అందుకోసమే ఉట్టిగానే స్త్రీని తయారు చేయటం కాదు. స్త్రీని తయారు చేస్తే ఎట్లుండాలి అని అంటే, నా సంకల్పం ఫలించాలి అంతే, నా రక్షణ సంకల్పం. ఆ తరువాత ఆదాము గారి నుంచి మొదలు పెడితే కరెక్ట్గా 4000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద పుట్టడం. ఆదాము గారి నుంచి మొదలు పెడితే 4000 సంవత్సరం. 4000 సంవత్సరాల తర్వాత నా కుమారుని భూలోకానికి పంపించబోతున్నాను. అలా భూలోకానికి పంపించిన తర్వాత జరగబోయేటటువంటి సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పం వీళ్ళల్లో కనబడాలి. అందుకోసం ఇప్పుడు సంఘానికి క్రీస్తుకును పోల్చి చెప్పటానికి ఒక ఆధారం ఏంటంటే భార్య భర్తలు.
అలా కాకుండా వేరే వేరే రకాలుగా మనుషుల్ని పుట్టించి భూమిని నిండించగలడు దేవుడు. కానీ అందులో ఆయన సంకల్పం ప్రతిబింబించదు, ఆయన సంకల్పం కనబడదు. అందుకోసమే ఖచ్చితంగా ఏం కావాలి అని అంటే తన సంకల్పాన్ని ప్రపంచానికి చూపించగలిగే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండాలి. అందులో ఏముండాలి అంటే నేను చేసే ఒక క్రియేషన్లో ఏముండాలి అంటే వాళ్ళ ద్వారానే భూమి ఆటోమేటిక్గా నిండిపోవాలి. ఆ విధంగా ఉండాలి. నిండిపోవటం మాత్రమే కాకుండా రానున్నటువంటి సంకల్పం కూడా అందులో ప్రతిబింబించాలి. ఆ విధంగా ఇప్పుడు నేను తయారు చేసేటటువంటి ఆకారం ఉండాలి అనుకున్నాడు దేవుడు. అందుకోసమే తీక్షణంగా ఆలోచిస్తున్నాడు, మరలా ఆలోచిస్తున్నాడు. ఉట్టిగా ఏదో చేశానని కాదు, ఎట్లుండాలి అని అంటే ఆ స్త్రీ రూపాన్ని నిర్మించి ఆ స్త్రీలోనే ఎంత గొప్ప సంకల్పాన్ని ఇమిడ్చిపెట్టాడు. చూశారు ఇప్పుడు? ఆ స్త్రీ లేకపోతే దేవుని రక్షణ సంకల్పంలో ఎంత లోటు ఏర్పడుతుందో చూసారా? మానవ ప్రపంచం ఈరోజు పురుషులందరూ ఎలా లోబడాలి ప్రభువా యేసుక్రీస్తుకి, మేము ఎలా లోబడాలి తండ్రి అని చెప్పేసి అడిగితే ది బెస్ట్ ఎగ్జాంపుల్ నీ ఇంట్లోనే ఉంది చూడు. నీ భార్య నేను ఎలా లోబడుతుందో, నీ భార్య నీకు ఎలా లోబడుతుందో, నీ భార్య నీ దగ్గర ఎలా పనిచేస్తుందో, నీ కోసం ఎలా పనిచేస్తుందో, నీకు భయపడి నీకు లోబడి ఎలా బ్రతుకుతుందో, సేమ్ టు సేమ్ నాన్న నువ్వు కూడా అలానే భయపడాలి, అనాలే లోబడాలి. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఉందా? ఆ విధంగానే ఉందా సంఘం? అందుకోసమే ఈరోజు మన భార్యలు మన మాటలు వింటలేరు. ఎందుకు వింటలేరు అని అంటే అందుకే వినరు. ఇప్పుడు ఇలాంటి మాటలు వింటే లాభమా నష్టమా చెప్పండి? మరి లాభం ఉన్న కాడికి తీసుకురావాలన్నా వద్దా? రావాలన్నా వద్దా? అందరూ ఫ్యామిలీతో రావాలన్నా వద్దా? మీరు డైలీ చేసేటటువంటి బయటికి వెళ్ళి చేసేటటువంటి పనులు హాడ్డా, ఇక్కడికి వచ్చి కూర్చొని వినటం హాడ్డా? 4 మాటలు వినపడతాయి కదండి. దానివల్ల లాభమే కదా, ఉపయోగమే కదా. అంటే మనం క్రీస్తుకు భార్యగా సరిపోం, పనికిరాం. ఏదో పేరు పెట్టుకొని ఆయన బదనాం చేస్తూ తిరుగుతున్నాం అంతే తప్పించి మనం సరైనటువంటి ప్రవర్తన, బాధ్యత, సరైనటువంటి రోల్ మనం చేయట్లేదు. మనకు ఎక్కడ బుద్ధికి పెట్టాడంటే, ఎక్కడ పాఠం ఎక్కడ పెట్టాడంటే, తన సంకల్పాన్ని అంతటిని ఎక్కడ పెట్టాడంటే సేమ్ నీ ఇంట్లో పెట్టాడు. నీ ఇంట్లోనే పెట్టాడు. నీ భార్య ఎలా లోబడుతుందో చూడు. నువ్వు ఏ రేంజ్లో ఆర్డర్ ఇస్తున్నావు చూడు. ఆ రేంజ్లో యేసుక్రీస్తు ఆర్డర్ ఇస్తే నువ్వు నిలబడతావా? నువ్వు ఏదనంటే నీ భార్య కోపడుతుంటే నేనేమన్నానని బజాట్లో మళ్ళీ 10 మందిని పిలిచి, అరే ఆ మాత్రం ఉండకూడదా నేను పురుషుడిని ఉండి? అబ్బా నీకెందుకు ఈ సోయి లేదు అక్కడ? నువ్వు కూడా ఒక ఆయనకు భార్యవే కదా, మరి అక్కడ ఎందుకు లేదు ఈ విధానం? ఆయనకు నువ్వు లోబడి బతుకుతున్నావా? నువ్వు ఆయనకు లోబడి బతకవు, కానీ నీకు లోబడి స్త్రీ బతకాలి. అన్యాయం కాదు ఇది. కాబట్టి ప్రియులారా, ఈరోజు కృతిక పుట్టినరోజు. కృతిక అంటే పాప, స్త్రీ. అసలు స్త్రీ జాతి పుట్టడానికి దేవుని మనసులో ఉన్న సంకల్పం ఇది. ఎంత ఆలోచించాడు ఆయన? ఎందుకు ఇంత ఆలోచించాడంటే చెయ్యలేక కాదు, టక్కుని చేయగలడు, కానీ చెయ్యటంలో తన సంకల్పం ప్రతిబింబించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని పెట్టి నిర్మించటం జరిగింది. కాబట్టి మీరు ఎప్పటికీ మేము ఎప్పుడు బానిసలేమేనా, మేము ఎప్పుడు పురుషులకు లోబడి బతకాలనా అని ఆలోచించకండి. మీ ప్రవర్తన మీ పురుషులకు గడ్డి పెడుతుంది. మీ ప్రవర్తన బుద్ధి చెప్తుంది మీ పురుషులకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరికి నేను నీకు ఎలా లోబడుతున్నానో నువ్వు కూడా యేసుక్రీస్తుకి అలానే లోబడాలి అని నువ్వే చెప్తున్నావు. ఇంట్లో నువ్వు చెప్పాలి, ఇంట్లో నేను కరెక్ట్గానే ఉన్నా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నేను నీ మాటను జబదాటి నీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళట్లేను, మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు చెక్ చేసుకో ఒకసారి. నువ్వు నాలానే బ్రతుకుతున్నావా? నేను నీకు లోబడుతున్నట్టు నువ్వు యేసు ప్రభుకు లోబడుతున్నావా? ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్. బైబిల్ మొత్తం చదవాలనా? ఎంత సింపుల్గా పెట్టాడు చూడు, ఎంత సింపుల్గా జీవితంలోనే అనువు పెట్టాడండి. తన సంకల్పం అర్థం కావటం కోసం, తన మనసును మనుషులకు అర్థం చేయించడం కోసం అని చెప్పేసి అనువులో ప్రతి పనిలో పెట్టాడు. వ్యవసాయం గురించి మాట్లాడతాం మనం, అందులో కూడా దేవుని సంకల్పం దాగి ఉంచని. మనం చేసే పనిలో నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు చేసే బిజినెస్ గురించి, పాత ఇనుప సామాన్లు అని చెప్పేసి చెప్పేటోడు ఒకడు ఆల్రెడీ ఉంటాడు అని చెప్పేసి అందులో కూడా దేవుని సంకల్పం దాగి ఉంచి మనం చేసే ప్రతి పనిలో అయినా రావట్లేదు బుద్ధి అని అంటే ఇంకెప్పుడు వస్తుంది బుద్ధి? అందుకోసమే మీకు నరకమే కరెక్ట్ అంటాడు ఫైనల్గా. కాబట్టి ఆ స్థితికి వెళ్లకుండా ఎన్ని విధాలుగా చెప్పినా ఒకటే చెప్తున్నాడు, మీరు నాకు లోబడి బ్రతకాలి, మీరు నా కుమారుడికి లోబడి బ్రతకాలి. నా కుమారుడు నాకు లోబడి బ్రతుకుతుంటాడు. ఆయన పర్ఫెక్ట్, ఎవర్ గ్రీన్, తిరుగులేదు. అవునా కదా? ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఒక్క మాట, అద్భుతమైనటువంటి దైవ సంకల్పం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 11:3 బాగా వినండి. ప్రతి పురుషునికి, పురుషులందరికీ శిరస్సు ఎవరట?
అంటే పురుషుడు వేరు, క్రీస్తు వేరు అని మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా మీకు? పురుషుడు వేరు, క్రీస్తు వేరు అని మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఎట్లా? నువ్వే పురుషుడే క్రీస్తు కాదుగా, అనే కదా. నెక్స్ట్, స్త్రీకి శిరస్సు ఎవరట అంటే స్త్రీ వేరు, పురుషుడు వేరు. స్త్రీ పురుషుడు భార్యాభర్తలు ఏకమై ఉండాలి, ఏకశరీరమై ఉండాలి అని రాశాడు, కరెక్టే. కానీ ఏకమై ఉండటం అంటే ఏంటిది? అది యూనిటీ లేదా ఐక్యత. పనిలో, మాటల్లో, ప్రతి పనిలో, ఇంట్లో, కుటుంబంలో ఒక్కటిగా ఉండాలి అనేది దాని ఉద్దేశం, అవునా కదా. కానీ స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. పురుషుడు స్త్రీ కాదు, స్త్రీ పురుషుడు కాదు. మనకు అర్థం కావాలి. స్త్రీకి శిరస్సు పురుషుడని, నెక్స్ట్ క్రీస్తునకు శిరస్సు. ఇప్పుడు ఏమర్థం కావాలి? క్రీస్తు క్రీస్తే, దేవుడు దేవుడే, దేవుడు క్రీస్తు కాదు, క్రీస్తు దేవుడు కాదు అనే విషయం అర్థం కావాలా వద్దా? క్లారిటీనా కదా? ఎంత అద్భుతంగా ఉంది. అందుకోసమే దేవునికి లోబడి క్రీస్తు ఉన్నాడు, క్రీస్తుకు లోబడి పురుషుడు ఉండాలి, పురుషుడికి లోబడి స్త్రీ ఉండాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా రోల్ ప్లే చేస్తుంది ఎవరో చెప్పండి? ఎంతో కొంత స్త్రీలు, అవునా కదా, ఎంతో కొంత అని చెప్పొచ్చా లేదా? స్త్రీలు మ్యాక్సిమం, ఎక్కువ మంది చెప్తున్నాను. అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో లేచారనుకోండి, అంటే నేను లోబడను నా భర్తకు అని చెప్పేసి భర్తకు వ్యతిరేకించి భర్త మీద పెత్తనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వేరే సంగతి, వాళ్ళని వదిలేయండి కొంతమంది. కానీ చాలామంది స్త్రీలు పురుషుడికి లోబడే బ్రతుకుతున్నారా లేదా? అంటే వాళ్ళు కరెక్ట్గా రోల్ ప్లే చేస్తున్నారు. కానీ పురుషులందరూ క్రీస్తుకు లోబడి బ్రతుకుతున్నారా? వీళ్ళది కరెక్ట్గా లేదు చూడండి. వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు చూడండి. తర్వాత యేసుక్రీస్తు 100% లోపమే లేదు. నువ్వు మాట్లాడటానికి అవకాశమే లేదు. 100కి 100% పర్ఫెక్ట్గా దేవునికి లోబడి బ్రతికారు. ఆయన అంటాడు, నా అంతటా నేను అసలు ఏమీ చేయలేను అంటాడు. ఎన్నోసార్లు చెప్పాడు. అసలు భూలోకానికి వచ్చిందే నా ఇష్టంతో, నేను ఏదో రావాలని రాలే, నా అంతటి నేను రాలే. ఆయన వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. ఆయన పంపిస్తే నేను వచ్చాను. అంటే ఎంత లోబడుతున్నాడు దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారు అనే విషయం మనకు అర్థం కావాలి, అవునా కదా. అంటే దేవుడు మెయిన్ అయితే ఆ దేవునికి పర్ఫెక్ట్గా లోబడుతూ బ్రతికినటువంటి యేసుక్రీస్తు పర్ఫెక్ట్గా 100% కనబడుతున్నాడు. అయితే మధ్యలో ఉన్నటువంటి పురుషుడే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. కింద ఉన్నటువంటి స్త్రీలు ఎంతో కొంత చెప్పుకోవటానికి చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మీలో అందరూ కూడా మీ భర్తలకు లోబడి బ్రతుకుతున్న వాళ్ళే. మీ భర్తలకు లోబడి మీరు బ్రతకకపోతే ఇక్కడ దాకా రారు. నాకు తెలుసు. నేను లంబసింగి అనేటటువంటి ప్రాంతానికి వెళ్తుంటానండి. అక్కడ చలి ఎట్టుంటుంది తెలుసా? శీతాకాలంలో వెళ్తే, చలికాలంలో కానీ వర్షాకాలంలో వెళ్తే నువ్వు ఎన్ని షెటర్లు వేసినా ఆగవాడు అసలు. కొన్నిసార్లు -డిగ్రీలో వెళ్ళిపోతుంది. భయంకరమైన దట్టమైన చలి. అయినా కూడా నేను కల్లారా చూసింది ఏంటంటే, అక్కడ నన్ను వాక్యం చెప్పడానికి పిలుస్తారు. ఎక్కడ? విశాఖపట్నం ఏరియా, అది సీతారామరాజు జిల్లా. వెళ్తే గడ్డ వణుకుతున్నటువంటి చలిలో నువ్వు ఏమన్నా కానీ జలుబుందా ఏముందా సంబంధం లేదు, నేను బండి ఎక్కి వెళ్తున్నాను, బైక్ వెళ్ళి నా బండి వెనకాలను కూర్చోవాల్సిందే అని వాళ్ళ భార్యలను వెనకాల పట్టుకొని వస్తారు. 10-15 కిలోమీటర్లు వాక్యం వినటానికి. నేను పోతే ఎక్కడ చూసింది, నేను పోయినప్పుడైనా మిగతా విషయంలోనూ కూడా అంటే ఏ విషయమైనా సరే అన్న, మీరు వచ్చినా రాకపోయినా పలానా చోట కూడిక ఉంది, మీటింగ్ ఉంది అని అంటే పరిగెత్తుకొని వెళ్ళటమే. ఏం చేయటం? పరిగెత్తుకొని వెళ్ళటమే. నిజంగా అనిపిస్తుంది, దేవుడు మిమ్మల్ని చూసి ఆనందపడుతున్నాలే బ్రదర్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. వాళ్ళను చూసి రాత్రిపూట మా నాన్నని తీసుకెళ్ళి ఒకసారి చర్చి లోపటనే మంచి దట్టమైన ఇంత లావు స్వెటర్ వేసుకొని కూర్చున్నాడు లోపట. పాఠం అయిపోయేసరికి నా వల్ల కావట్లేదురా, వణుకొస్తుంది అంటున్నాడు ఆయన. ఇంత లావు స్వెటర్ వేసుకున్నావు కదా నాన్న అంటే, ఈ స్వెటర్ ఏం ఆగుతుందిరా, దానికి లోపట కూర్చున్నా, ఇంకా బయటకు వస్తే ఎట్టుంటుంది అంటే అట్టుంటుంది చలి. అలాంటి చలిలో వాళ్ళు తీసుకొస్తున్నారు. కానీ మనం అంత సక్రమమైన వాతావరణం ఉన్నప్పటికీ రామ్. నిజంగా దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నాలి కదా. ఏం చేద్దాం? ఎప్పటికైనా మారుదామా, లేకపోతే ఇట్టనే ముందుకు సాగుదామా? క్రీస్తుకు లోబడి బ్రతకాలనా వద్దా మనం? ఎందుకంటే దేవుని దగ్గరికి చేర్చేది మనల్ని ఎవరు? యేసుక్రీస్తే. ఆయన ద్వారా తప్ప ఎవ్వడు కూడా దేవుని దగ్గరికి చేరలేడు, వెళ్ళలేడు. ఇప్పటికీ మన నిమిత్తం అక్కడ విజ్ఞాపన చేస్తూ మనల్ని ఎంతో కొంత, పర్లేదు తండ్రి, రికవర్ అవుతాడులే అని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇక వీడు మారడు తండ్రి, వదిలే వీడిని అని చెప్పేసి యేసుప్రభు ఒక్క మాట అన్నాడు అనుకో, కథం, దేవుని దగ్గరికి నువ్వు చేరుకునే అవకాశం లేదు. అంటే మనం ఎవరికి నచ్చాలి? ఫస్ట్ మన ప్రభువైన, మన శిరస్సు అయిన యేసు ప్రభువుకి మనం నచ్చాలి.
అవునా కదా? చూసారు ఎంత గొప్ప సంకల్పం దాగి ఉందో స్త్రీ పుట్టుకలో, స్త్రీ జీవితంలో. కాబట్టి మీరు గర్వపడాలంతే, గర్వించాలంతే. నేను స్త్రీని కదా అని చెప్పేసి సింపుల్గా ఆలోచించకండి. చాలా గొప్పది. స్త్రీ పుట్టుక అమోఘమైంది, అద్భుతమైందని స్టార్టింగ్లో ఎందుకు చెప్పానంటే, ప్రపంచానికి దేవుని సంకల్పం అర్థం అవ్వటానికి ఒక సాధనం మీరు, ఒక ఆధారం మీరు అని చెప్పొచ్చు. స్త్రీ పుట్టుక వెనకాల అంత గొప్ప ప్రమాదం ఉంది. అందుకోసమే దేవుడు ఆదాము పక్కటెముకలో నుంచి తీశాడు. రైట్, వెరీ గుడ్. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా,